చూడండి మాట్లాడదు. Muscles are of three types. ఏంటి? Muscles are of three types. Skeletal muscle, smooth muscle and cardiac muscle. So muscles are of three types. Skeletal muscle, smooth muscle, cardiac muscle. ఓకేనా? సో పేజ్ ఇలాగా 4 పార్ట్స్ డివైడ్ చేసుకోండి. క్యారెక్టర్, స్కెలటల్ మజిల్, స్మూత్ మజిల్, కార్డియాక్ మజిల్. మినిమం 10 పాయింట్స్ ఉంటాయి. 10 పాయింట్స్ దాకా ఉంటాయి. ఓకేనా? సో చూడండి, స్కెలటల్ మజిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్ట్రయేటెడ్ అండ్ వాలంటరీ మజిల్స్. ఏంటన్నా? స్కెలటల్ మజిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్ట్రయేటెడ్ అండ్ వాలంటరీ మజిల్స్. Smooth muscle is also called non-striated and involuntary. Cardiac muscle is also called striated and involuntary. Okay now. Next location. Skeletal muscles attached to bones. Skeletal muscles attached to bones. సో దీన్ని టెండన్ అని చెప్తామా, లిగమెంట్ అని చెప్తామా? టెండన్ కనెక్ట్స్ మజిల్ టు బోన్, లిగమెంట్ కనెక్ట్స్ వన్ బోన్ టు అనదర్ బోన్. ఓకేనా? సో స్కెలటల్ మజిల్ అటాచ్డ్ టు బోన్స్. స్మూత్ మజిల్స్ located in visceral organs. Such as blood vessels, అకౌంటైన్ అనేవి blood vessels, trachea, bronchi, stomach, intestine, excretory and genital ducts. So జాగ్రత్త వినండి. స్కెలటల్ మజిల్స్ అటాచ్డ్ టు బోన్. సో దీన్ని మనం టెండన్ అంటాం. స్మూత్ మజిల్స్ located in visceral organs such as blood vessels, trachea, bronchi, stomach, intestine, excretory and genital ducts. మీకు తెలుస్తుంది. కార్డియాక్ మజిల్స్ ఎక్కడ ఉంటాయి? కార్డియాక్ మజిల్స్ located in wall of myocardium of heart. ఉంటాయి అనేవి located in wall of myocardium of heart. Next one, striations. Next ఏంటి? Striations. Skeletal muscle is also called striated muscles. ఎందుకని? Striations are due to regular arrangement of dark and light bands. ఏంటవి? డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్. జాగ్రత్త. సో striated muscles is also called, skeletal muscle is also called striated and voluntary muscles. సో ఎందుకని వాటి striated muscles అంటామంటే, సో striations are due to regular arrangement of dark and light bands. అంటే ఇవి striations. సో వీటిలో ఏముంటాయి? డార్క్ బ్యాండ్స్ మనం థిక్ ఫిలమెంట్ అంటాం, లైట్ బ్యాండ్స్ ఏమంటాం? థిన్ ఫిలమెంట్స్ అంటాం. సో దేనికి హెల్ప్ చేస్తాయి ఇవి? మజిల్ కాంట్రాక్షన్ హెల్ప్ చేస్తాయి. ఏంటవి? మజిల్ కాంట్రాక్షన్. సో వీటిలో స్కెలటల్ మజిల్స్ని ఎందుకని స్ట్రైటెడ్ మజిల్స్ అంటామంటే వాటిలో రెగ్యులర్గా ఎలా ఉంటాయి? డార్క్ బ్యాండ్స్ అండ్ లైట్ బ్యాండ్స్ అనే ఉంటాయి. హియర్ striations are absent. ఎందుకలా? striations are absent. ఎందుకని? due to irregular arrangement of ఏ బ్యాండ్స్ అనేవి? డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్. ఏంటవి? డార్క్ అండ్
లైట్ బ్యాండ్స్. సో వీటిలో డార్క్ బ్యాండ్స్ లైట్ బ్యాండ్స్ అనేవి ఉండవు. అందుకే వాటిని ఏమన్నా మనం ఇక్కడ నాన్ స్ట్రైయేటెడ్ అండ్ ఇన్వాలంటరీ మజిల్స్ అని చెప్తారు. అలా అవుతున్నారా? సో స్కెల్టల్ మజిల్స్ని ఏమని పిలుస్తాం? స్ట్రైటెడ్ మజిల్స్ అంటాం. ఎందుకని? ఆ స్ట్రైయేషన్స్ అంటే ఇవి. స్ట్రైయేషన్స్ ఆర్ డ్యూ టు రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్. హియర్ striations are absent due to irregular arrangement of dark and light bands. Next one. Here striations are due to regular arrangement of regular arrangement of dark and light bands. అందుకే వీటిని మనం స్ట్రైయేటెడ్ మజిల్స్ అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, షేప్ అండ్ న్యూక్లియస్. షేప్ అండ్ బ్రాంచ్ అని రాస్తాం. షేప్ అండ్ బ్రాంచెస్. సో చూడండి. Next, skeletal muscles are long, cylindrical and unbranched. ఎలా ఉంటాయి ఇవి? Skeletal muscles are long, cylindrical and unbranched. Smooth muscles are ఏ షేప్ అవి? స్పిండిల్ షేప్. ఎలా ఉంటాయి ఇవి? స్మూత్ మజిల్స్ ఆర్ స్పిండిల్ షేప్. దీన్నే ఫ్యూజిఫార్మ్ అని పిలుస్తాం. ఏంటది? ఫ్యూజిఫార్మ్ అండ్ అన్బ్రాంచ్డ్. ఎలా ఉన్నాయి? అన్బ్రాంచ్డ్. మొదలున్నారా? సో స్కెలటల్ మజిల్స్ ఎలా ఉన్నాయి? స్కెలటల్ మజిల్స్ ఆర్ లాంగ్, సిలిండ్రికల్, అన్బ్రాంచ్డ్. స్మూత్ మజిల్స్ ఆర్ స్పిండిల్ షేప్. ఎలా ఉన్నాయి? స్పిండిల్ షేప్డ్ అండ్ unbranched. Cardiac muscles are short, short, cylindrical and branched. Short, cylindrical and unbranched, branched. Okay na? So cardiac muscles short, cylindrical and branched. Okay na? Next, nucleus, very important. Nucleus. So skeletal muscles have multi-nucleus. Entavi? Multi-nucleus. Multi means many. More than 100 nucleus. You know right? More than 100 nucleus called syncytium. ఏమంటారు వాటిని? syncytium. అంటే nucleus ఎక్కువగా ఉంటే ఏమని పిలుస్తాం వాటిని? syncytium. SYMCTIUM. syncytium. Okay. So skeletal muscles have multi-nucleus. More than 100 nucleus called syncytium. Next, smooth muscles have mononucleus. Mononucleus. Mono means single. Nucleus single nucleus. So smooth muscles have mononucleus. Single nucleus. Cardiac muscles have mononucleus. Mononucleus. Rarely binucleus. Rarely binucleus. Rarely two ఉంటాయి. Important is. So many nucleus ఉంటుంది ఎట్లా? Skeletal muscles have many nucleus, more than 100 nucleus called syncytium. Smooth muscles have mononucleus, only single nucleus. Cardiac muscles have mononucleus, rarely binucleus. By means two. Okay na? Note చేయండి. ఇంకా ఉన్నాయి. ఫస్ట్ 2 పాయింట్స్ అందరూ రాసారా? రబ్ చేయొచ్చా? అలాగా? ఇవి ఫస్ట్ 2 పాయింట్స్. దాని కంటిన్యూస్ గా రాస్తాను చూడండి. మీరు నోట్ చేసుకోండి.
పోలేదా? చూడండి, ఇది న్యూక్లియస్. ఓకేనా? నెక్స్ట్ ఫ్యాటిగ్యూ. నెక్స్ట్ ఏంటన్నా? ఫ్యాటిగ్యూ. ఫ్యాటిగ్యూ అంటే ఏంటి? అలసట. ఏంటది? అలసట. దేని వల్ల వస్తున్నది? అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ మజిల్స్ ఈజ్ కాల్డ్ మజిల్ ఫ్యాటిగ్యూ. మజిల్ ఫ్యాటిగ్యూ అంటే ఏంటి? అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ మజిల్స్ ఈజ్ కాల్డ్ మజిల్ ఫ్యాటిగ్యూ అని. సో స్కెలెటల్ మజిల్స్ అనేవి ఎప్పుడు కూడా ఏమవుతాయి? కంటిన్యూస్గా కాంట్రాక్షన్ అవుతాయి, ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాయి. సో కంటిన్యూస్గా కాంట్రాక్షన్ అవడం వల్ల ఇక్కడ ఏమవుతున్నది? ఫ్యాటిగ్యూ అనేది వీటిలో త్వరగా వస్తుంది, క్విక్లీ. అంటే స్కెలెటల్ మజిల్స్ అనేవి ఇప్పుడు ఎలా ఉంటాయి? అవి యాక్టివ్గానే ఉంటాయి. సో కంటిన్యూస్గా కాంట్రాక్షన్ అవడం వల్ల ఆ మజిల్స్ ఏం చూపిస్తాయి? ఆ మజిల్స్ ఏం చూపిస్తాయి? ఫ్యాటిగ్యూ అంటే అలసట చూపిస్తున్నాయి. సో వీటిలో క్విక్లీ. నెక్స్ట్ ఇయర్ వితౌట్ ఫ్యాటిగ్యూ. ఏంటవి? వితౌట్ ఫ్యాటిగ్యూ. ఈ మజిల్స్ కి అలసట అనేది ఉండదు. సో వితౌట్ ఫ్యాటిగ్యూ. కార్డియాక్ మజిల్స్ లొకేటెడ్ ఇన్ మయోకార్డియం ఆఫ్ వాల్ ఆఫ్ హార్ట్. వాల్ ఆఫ్ మయోకార్డియం ఆఫ్ హార్ట్. హార్ట్ కి అలసట ఉంటుందా? హార్ట్ కి అలసట ఉంటాం మనందరం పైకి. సో వితౌట్ ఫ్యాటిగ్యూ. హార్ట్ కి ఫ్యాటిగ్యూ ఉండదు, అలసట అనేది ఉండదు. హార్ట్ కి అలసట ఉందనుకోండి, మన సరే అవుతామా? అవలేదు. ఓకేనా? అర్థమైందా? సో వాట్ డూ యూ మీన్ మజిల్ ఫ్యాటిగ్యూ? మజిల్ ఫ్యాటిగ్యూ అర్థం ఏంటి? అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ మజిల్స్ ఈజ్ కాల్డ్ మజిల్ ఫ్యాటిగ్యూ. సో స్కెలెటల్ మజిల్స్ పట్ల ఫ్యాటిగ్యూ ఎలా ఉంటుంది? అది క్విక్లీ, అంటే త్వరగా అలసట గురవుతాయి. స్మూత్ మజిల్స్ వితౌట్ ఫ్యాటిగ్యూ. కార్డియాక్ మజిల్స్ వితౌట్ ఫ్యాటిగ్యూ. నెక్స్ట్ కాంట్రాక్షన్. నెక్స్ట్ ఏంటన్నా? కాంట్రాక్షన్. కింద చెప్పాను డార్క్ బ్యాండ్స్, లైట్ బ్యాండ్స్ దేనికి హెల్ప్ చేస్తాయి? అవి కాంట్రాక్షన్. సో మజిల్ సెల్స్ స్పెషలైజ్డ్ ఫర్ కాంట్రాక్షన్. చూడండి, కాంట్రాక్షన్. సో స్కెలెటల్ మజిల్ సోర్స్ క్విక్లీ కాంట్రాక్టెడ్. ఎలా చూపిస్తాయి? క్విక్లీ కాంట్రాక్టెడ్, త్వరగా కాంట్రాక్షన్ అవుతాయి. స్మూత్ మజిల్స్ ఎలా కాంట్రాక్షన్ అవుతాయి? స్లో అండ్ ప్రొలాంగ్డ్. ప్రొలాంగ్డ్ అంటే ఏంటి? కంటిన్యూస్గా ఎక్కువ టైం కాంట్రాక్షన్ అవుతూనే ఉంటాయి. అలా అవుతున్నారా? సో స్కెలెటల్ మజిల్స్ ఎలా కాంట్రాక్ట్ అవుతాయి అనేది క్విక్లీ కాంట్రాక్టెడ్, అంటే త్వరగా కాంట్రాక్షన్ జరుగుతాయి. అదే స్మూత్ మజిల్స్ అనుకోండి, స్లోగా ఏమవుతాయి? ఎక్కువ టైం కాంట్రాక్షన్ అవుతుంటాయి. స్లో అండ్ ప్రొలాంగ్డ్. సో స్లోగా ఏమవుతాయి? లాంగ్ టైం కాంట్రాక్షన్ జరుగుతూనే ఉంటాయి. సో కార్డియాక్ మజిల్స్ వీటేంటివి? రిథమిక్ కాంట్రాక్షన్స్. ఏంటివి? రిథమిక్ కాంట్రాక్షన్స్ అంటే ఏంటి? హార్ట్ ఎలా కాంట్రాక్షన్? హార్ట్ ఏం చేస్తుంది? కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. అందుకే దాన్ని రిథమిక్ కాంట్రాక్షన్స్ అని చెప్తాం. ఓకేనా? సో స్కెలెటల్ మజిల్స్ త్వరగా కాంట్రాక్షన్ అవుతాయి. స్మూత్ మజిల్స్ ఏం చేస్తాయి? స్లోగా కంటిన్యూస్గా కాంట్రాక్షన్ అవుతూనే ఉంటాయి. కార్డియాక్ మజిల్స్ అనుకోండి రిథమిక్ కాంట్రాక్షన్స్, అంటే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ చేస్తుంది. నెక్స్ట్ రీజనరేషన్. నెక్స్ట్ ఏంటన్నా? రీజనరేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీజనరేషన్ అంటే ఏంటి? మళ్ళీ జనరేట్ అవ్వడం. ఏంటది? సో బాడీలో ఏమైనా కొన్ని పార్ట్స్ అనేవి లాస్ అయినప్పుడు తిరిగి ఏమవుతుంది? మళ్ళీ అవి రీజనరేట్ అవుతాయి. ఎందుకని? మేడప్ ఆఫ్ మజిల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిజర్డ్ ఉంది. సో దాన్ని మనం కొట్టినప్పుడు ఏం చేస్తుంది? టైల్ వదిలేసి వెళ్ళిపోద్ది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఏమవుతుంది? టైల్ అనేది రీజనరేట్ అవుతుంది. ఎందుకని? మేడప్ ఆఫ్ మజిల్స్. అర్థమవుతుందా? రీజనరేషన్కి ఫ్రాగ్మెంటేషన్ డిఫరెన్స్ ఉంటుంది. రీజనరేషన్ అంటే ఏంటి? బాడీలో ఏమైనా కొన్ని పార్ట్స్ అనేవి లాస్ అయినప్పుడు తిరిగి ఏం చేస్తాయి? మళ్ళీ అవి రీజనరేట్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిజర్డ్ టైల్, ఎందుకని అది మజిల్స్తో ఫామ్ అవుతుంది.
అదే ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? బాడీలో ఏమైనా కొన్ని పార్ట్స్ అనేవి లాస్ అయినప్పుడు రీజనరేట్ చేసుకుని ఏం చేస్తుంది? బికమ్ న్యూ ఆర్గానిజం. న్యూ ఆర్గానిజం డెవలప్ అవుతుంది. ఇక్కడ న్యూ ఆర్గానిజం కాదు, బాడీలో ఏమైనా కొన్ని పార్ట్స్ అనేవి కోల్పోతే మళ్ళీ ఏం చేస్తాయి? రీజనరేట్ చేసుకుంటాయి. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? బాడీలో ఏ పార్ట్స్ అయితే లాస్ అయినాయో తిరిగి ఏం చేస్తాయి? రీజనరేట్ చేసుకొని మళ్ళీ న్యూ ఆర్గానిజంగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానేరియన్స్. ఫ్రాగ్మెంటేషన్ ఎగ్జాంపుల్ ప్లానేరియన్స్. సో ఇక్కడ రీజనరేషన్ ఈజ్ లిమిటెడ్. ఎలా జరుగుతుంది వీటిలో? రీజనరేషన్ ఈజ్ లిమిటెడ్. సో హియర్ రీజనరేషన్ ఈజ్ గ్రేటర్. రీజనరేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. హార్ట్ రీజనరేట్ అవుద్దా? సో రీజనరేషన్ ఈజ్ ఆబ్సెంట్. హార్ట్ అనేది రీజనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సో హియర్ రీజనరేషన్ ఈజ్ లిమిటెడ్, రీజనరేషన్ ఈజ్ గ్రేటర్. రీజనరేషన్ అనేది బాగా ఎక్కువగా జరుగుతుంది అని. సో కార్డియాక్ మజిల్స్ అంటే హార్ట్ రీజనరేట్ అవుతుందా? రీజనరేషన్ ఈజ్ ఆబ్సెంట్. ఓకేనా? నెక్స్ట్ రెగ్యులేషన్ కదా, స్టెమ్ సెల్స్. నెక్స్ట్ ఏంటి? స్టెమ్ సెల్స్. సో శాటిలైట్ సెల్స్ ఏంటివి? శాటిలైట్ సెల్స్. సో శాటిలైట్ సెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రీజనరేషన్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్. సో మనం ఇక్కడ చెప్తాను రీజనరేషన్ అనేది లిమిటెడ్గా జరుగుతుంది అంటే రీజనరేట్ చేసేవి స్టెమ్ సెల్స్. మీకు ఐడియా ఉందా స్టెమ్ సెల్స్? మనకి స్టెమ్ సెల్ థెరపీ అంటారు. ఐడియా ఉందా? బోన్ మ్యారో కానీ తర్వాత లింఫాడ్ ఆర్గాన్స్ కానీ చేస్తారు స్టెమ్ సెల్ థెరపీ అని. ఇక్కడ అంటే స్టెమ్ సెల్స్ ఏంటవి? శాటిలైట్ సెల్స్. ఈ శాటిలైట్ సెల్స్ ఏం చేస్తాయి? బాడీలో ఏమైనా కొన్ని పార్ట్స్ లాస్ అయినప్పుడు తిరిగి ఏం చేస్తాయి? రీజనరేట్ చేస్తాయి. తర్వాత గ్రోత్ కూడా హెల్ప్ చేస్తాయి. సో హియర్ ఏ టైప్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి? పెరిసైట్స్. ఏంటవి? పెరిసైట్స్. స్కెలెటల్ మజిల్స్ లో ఉండే స్టెమ్ సెల్స్ ఏంటా? శాటిలైట్ సెల్స్. స్మూత్ మజిల్స్ లో ఉండేవి ఏంటి? పెరిసైట్స్. సో వీటి ఫంక్షన్ ఏంటి? రీజనరేషన్ ఆఫ్ సెల్స్. ఏమైనా బాడీలో కొన్ని పార్ట్స్ అనేవి లాస్ అయినప్పుడు తిరిగి ఏం చేస్తాయి? ఇవి రీజనరేట్ చేస్తాయి. సో హార్ట్ రీజనరేట్ అవుతుందా? అవ్వదు. సో స్టెమ్ సెల్స్ ఆర్ ఆబ్సెంట్. స్టెమ్ సెల్స్ ఆర్ ఆబ్సెంట్. ఓకేనా? నెక్స్ట్ రీజనరేషన్ రెగ్యులేషన్. నెక్స్ట్ ఏంటి? రెగ్యులేషన్. ఇంపార్టెంట్. రెగ్యులేషన్. నెక్స్ట్ ఏంటమ్మా? రెగ్యులేషన్. సో స్కెలెటల్ మజిల్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ SMS అంటే ఏంటి? సోమాటిక్ నర్వ్ సిస్టమ్. రండి. స్కెలెటల్ మజిల్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సోమాటిక్ నర్వ్ సిస్టమ్. స్మూత్ మజిల్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ANS అంటే ఏంటి? ఆటోనమస్ నర్వ్ సిస్టమ్. కార్డియాక్ మజిల్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ANS and hormones. ANS and hormones. So once again I repeat. Skeletal muscles under the control of somatic nervous system. Smooth muscles under the control of autonomic nervous system. Cardiac muscles under the control of autonomic nervous system and hormones. Okay na? So close chestukom అయిపోయింది. పాయింట్స్ రాసారా? Right, 2 minutes. ఇది ఐపీలో 2 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఆర్ ఇంటర్కాలేటెడ్ డిస్క్? చెప్పేది వాట్ ఆర్ ఇంటర్కాలేటెడ్ డిస్క్ ఏంటది? వాట్ ఆర్ ఇంటర్కాలేటెడ్ డిస్క్ and their significance. ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్. వినాలి. ఇక్కడ కార్డియాక్ మజిల్ చూడండి అక్కడ డార్క్ లైన్స్ across the cardiac muscles. Dark lines across the cardiac muscles is called
ఇంటర్కాలేటెడ్ డిస్క్. చూడండి ఒకసారి పైన డయాగ్రామ్ డ్రా చేశారు కార్డియాక్ మజిల్స్ ఉన్నాయి చూడండి. కార్డియాక్ మజిల్స్ అక్కడ ఉంది. వాట్ ఆర్ ఇంటర్కాలేటెడ్ డిస్క్? సో డార్క్ లైన్స్ across the cardiac muscles is called intercalated disc. So what is their significance? What are significance enti permit the electrical synapse, permit the electrical synapse, permit the electrical synapse or impulse. ఇది టూ మార్క్స్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ఇంటర్కాలేటెడ్ డిస్క్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్ అంటారు. ఇప్పుడు ఏం రాయాలి మనం? ద డార్క్ లైన్స్ అక్రాస్ ది కార్డియాక్ మజిల్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్కాలేటెడ్ డిస్క్. సిగ్నిఫికెన్స్ ఏంటి? పర్మిట్ ది ఎలక్ట్రికల్ సినాప్స్. ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇందులో 3 ఉన్నాయి. మీరు రాశారు కదా, డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్ లేదా డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ కార్డియాక్ మజిల్స్ అంటాడు. మీకు ఆల్రెడీ ఐపీఎల్లో 4 మార్క్స్ కూడా ఇచ్చాం. ఐపీ రాసేవారు. లాస్ట్ క్వశ్చన్ ఏంటది? డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్ అని. ఫస్ట్ స్కెలిటల్ మజిల్ అడిగినప్పుడు ఇది ఒకటే రాయాలి, అంతేగాని ఈ టెబుల్ మొత్తం వేయొద్దు, టైం వేస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఐపీఎల్ ఏమంటారు? డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్ అంటారు. అన్నప్పుడు ఏం రాయాలి? మీరు స్కెలిటల్ మజిల్స్లో ఉన్న పాయింట్సే రాయాలి, అంతేగాని స్కెలిటల్ మజిల్ అడిగారని చెప్పేసి ఇది కూడా రాయొద్దు. ఇది సపరేట్ క్వశ్చన్, ఇది సపరేట్, ఇది సపరేట్. ఇందులో 4 మార్క్స్ 3 ఉన్నాయి. స్కెలిటల్ మజిల్, స్మూత్ మజిల్, కార్డియాక్ మజిల్. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. కార్డియాక్ మజిల్, స్కెలిటల్ మజిల్. ఓకేనా? సో నేను చెప్పిన వాటిని పాయింట్స్ వైజ్ రాస్తే సరిపోతుంది. ఆ టేబుల్ వేయకుండా ఐపీఎల్ అడిగినప్పుడు పాయింట్స్ వైజ్ రాస్తే సరిపోతుంది. డ్రా చేయండి.